అదేం విచిత్రమో కానీ వాటంతట అవే బయటపడేదాకా దేనిని మనం గుర్తించడం లేదు. ఇప్పటికీ అనేక మార్లు ప్రపంచవ్యాప్తంగా కనిపెట్టబడిన అనేక సంచలన ఆవిష్కరణలలో చాలా వరకు ఇలా అనుకోకుండా కనిపెట్టినవే ఎక్కువగా ఉంటున్నాయి. కొన్ని జీవులను చూసి చాలా యంత్రాలు కనిపెట్టబడ్డాయి. ఉదాహరణకు హెలికాప్టర్, మట్టిని తవ్వేసే జేసీబీలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సాంకేతిక ఉపకరణాలతో సహా ఇలాగే బయటపడ్డాయి. ఇప్పుడు మరో ప్రాణి అంతరిక్ష రంగానికి గొప్ప మేలు చేయబోతుంది. ప్రాథమికంగా ఆ జంతువు ప్రాణ రహస్యం దొరికిపోయింది. రాను రాను మరిన్ని విషయాలు బయటపడతాయి. ఇంతకీ ఆ జంతువు ఏమిటనే కదా మీ అనుమానం? గుండె చిక్కబట్టుకోండి. ఈ జీవి ఎంత వేడినైనా తట్టుకోగలదు, ఎంత చల్లదనాన్నైనా అవలీలగా భరించగలదు. తిండి లేకపోయినా వందలాది సంవత్సరాలు జీవించగలదు. శూన్యంలో ఆక్సిజన్ లేకపోయినా తట్టుకోగలదు. మరీ ముఖ్యంగా అంతరిక్షంలో అపారంగా ఉండే రేడియేషన్ కు గురైన జీవించి ఉండగలదు. దాంతో ఇప్పుడు అది స్పేస్ రీసెర్చ్ అంశంగా మారిపోయింది. మరి ఆ జంతువు ఎక్కడుంటుందో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జంతువు అంటున్నాం, కానీ అది మామూలు కంటికి కనిపించదు. అదే విచిత్రం. చూడడానికి అవి సూక్ష్మ జీవులు, కానీ జంతువుల కోవలోకి వస్తాయి. వాటిని నీటి ఎలుగుబంట్లు అనడం అతికినట్టుగా సరిపోతుంది. అత్యంత చిన్నగా మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపిస్తాయి. కానీ మహామొండి ఘట్టాలు, అత్యధిక వేడి, అతి చల్లదనం వంటి ప్రతికూల వాతావరణాలకు ఏమాత్రం బెదరం. రేడియో ధార్మికత సైతం వాటి ముందు బలాదురే అంటాయి. అందుకే అవి పరిశోధకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అజేయ నీటి ఎలుగుబంట్లకు సంబంధించిన ప్రాణి గుట్టును శాస్త్రవేత్తలు కనుగొన్నారని చెబుతున్నారు. ఇవి ఎంతటి మొండి జీవులంటే ఇప్పటికిప్పుడు చంద్రుడిపై విసిరేసిన, మార్స్ గ్రహంపై పడేసిన, బహుశా సూర్యుడి దగ్గరకు పంపించినా బతికి ఉంటాయి. తిండి లేకున్నా, ఆక్సిజన్ లేకపోయినా జీవిస్తాయి. అందుకే వీటిని అజేయ ప్రాణులని చెబుతున్నారు పరిశోధకులు. రేపు ఏ కారణంగానైనా మానవ జాతి అంతరించిపోయినా అవి మాత్రం భూమిపై నో ప్రాబ్లం అంటూ మనుగడ సాగించగలవని అంటున్నారు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఇందు కలవని అందు లేదని కాకుండా ఎక్కడెక్కడ వెతికినా కనిపిస్తాయి. నీటి అడుగున, ఎడారి ఇసుకలో, మంచు పర్వతాల అంచుల్లోనూ ఉంటాయి. ఈవెన్ ఎవరెస్ట్ పర్వతం శిఖరం దగ్గర కూడా ఇవి ఉంటాయి. ఇప్పటికీ 500 మిలియన్ సంవత్సరాలుగా ఎన్నో ప్రళయాలను, మహా అంతర్ధనాలను దాటుకొని జీవిస్తూ వస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. అంతటి చిత్రమైన జీవులనే టార్డిగ్రేడ్స్ అంటున్నారు. ఒక వాదన మేరకు ఇవి ఏలియన్స్ అయి ఉండొచ్చని కూడా వాదనలున్నాయి. చూడడానికి గున్న ఏనుగుల్లా, హిప్పోపోటమస్లా నీటి అడుగున జీవించే వీటి అజేయ శక్తి గురించి ఇటీవల ఒక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధిక రేడియేషన్ ను తట్టుకొని జీవించడంలో వీటి గుట్టు బయటపడింది. ఇది మున్ముందు వ్యోమగాముల రక్షణతో పాటు క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలను తగ్గించడానికి తోడ్పడగలదని ఆశిస్తున్నారు. మరోసారి వీటి గురించి చెప్పుకుంటే, టార్డిగ్రేడ్స్ నీటిలో జీవించే అతి చిన్న ప్రాణులు. మైక్రోస్కోప్ లో నుంచి చూస్తే గాని వీటి ఆకారం స్పష్టంగా కనిపించదు. ముద్దలాంటి ఆకారం, భాగాలుగా విడిపోయిన శరీరం, చదునైన తల, 8 కాళ్ళు, ఒక్కో కాలుకు 4 గోళ్లతో చూడడానికి అచ్చం వెంట్రుకలు లేని ఎలుగుబంటిలా ఉంటుంది. అందుకే వీటిని వాటర్ బియర్స్ అని పిలుచుకుంటారు. ఇవి కేవలం చిన్న ప్రాణులే అయితే ఎవరు పట్టించుకునేవారు కాదు. కానీ విపరీత వాతావరణాల్లోనూ జీవించటమే వీటికి ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. వీటి సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా బయటపడ్డ హిప్సిబియాస్ హెన్సానెన్సిస్ అనే టార్డిగ్రేడ్స్ జాతి జన్యు చట్టాన్ని పరిశోధకులు బృందం రూపొందించింది. అసలు ఆ జీవులు అంత అత్యధిక రేడియో ధార్మికతను తట్టుకొని ఎలా జీవిస్తున్నాయన్నది పరిశోధకులను ఆకర్షిస్తుంది. ఎప్పటి నుంచో అంత తీవ్ర, విపరీత వాతావరణాల్లో జీవించటంలో టార్డిగ్రేడ్స్ గొప్ప పేరు కొట్టేశాయి. మనుషులు తట్టుకునే స్థాయిలతో పోలిస్తే 1000 రెట్లు ఎక్కువగా రేడియో ధార్మిక శక్తిని ఇవి తట్టుకుంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టార్డిగ్రేడ్స్ లో సుమారు 1500 జాతులు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కొన్నింటి మీదే అధ్యయనాలు జరిగాయి. వీటి సామర్థ్యాలను మరింతగా అర్థం చేసుకోవడానికి పరిశోధకులు వాటి జన్యువుల మీద దృష్టి సారించారు. కొత్తగా గుర్తించిన జాతుల్లో ఒకదాని జన్యు చట్రాన్ని రూపొందించారు. కొన్ని కణ యంత్రాంగాలు వీటికి అద్భుతమైన నిరోధక శక్తిని సంతరించి పెడుతున్నట్టు గుర్తించారు. రేడియో ధార్మిక ప్రభావానికి గురైనప్పుడు వేలాది జన్యువులు మరింత ఎక్కువగా ఉత్తేజితం అవుతున్నట్టు ఈ పరిశోధన ద్వారానే గుర్తించారు. రేడియేషన్ ప్రభావం నుంచి డిఎన్ఏ బయటపడుతున్న తీరు అద్భుతం. గమ్మత్తేమిటంటే, ఎక్కడైనా దాని డిఎన్ఏ దెబ్బతిన్న వెంటనే మరమ్మత్తు కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే వీటి పరిశోధనలో టార్డిగ్రేడ్స్ రేడియేషన్ ప్రభావాన్ని తట్టుకోవడంలో 3 అంశాలు తోడ్పడుతున్నట్టు తేలింది. అందులో మొదటిది
మొదటిది ఏమిటంటే రేడియేషన్ తో దెబ్బతిన్న డిఎన్ఏ మరమ్మతు అయ్యే సామర్థ్యం. రెండోది రేడియేషన్ ప్రభావానికి గురైనప్పుడు ఒక జన్యువు పని మొదలు పెట్టడం. ఇవి కణశక్తి కేంద్రకంలో జీవశక్తికి కీలకమైన 2 ప్రోటీన్లను పుట్టిస్తున్నాయి. ఇవి డిఎన్ఏ మరమ్మతులోనూ పాలు పంచుకుంటున్నాయి. ఇక మూడో విషయానికి వస్తే పెద్ద మొత్తంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం. వీటి ద్వారా నష్టాన్ని తగ్గించుకునే సామర్థ్యం టార్డిగ్రేడ్ జీవికి అబ్బుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో మున్ముందు దెబ్బతినకుండా కాపాడుతుంది కూడా. ఇవే చిన్న ప్రాణులను మహాశక్తి సంపన్నం చేస్తున్నాయి. వీటిని గనక మనుషులకు అప్లై చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కనిపెడతారో గాని వారికి నోబెల్ బహుమతి తప్పకుండా వచ్చి తీరుతుంది. నోబెల్ ప్రైజ్ కన్నా ముందు భవిష్యత్తులో విశ్వతరాలకు మానవాళి చేయబోయే ప్రయాణాలకు ఈ ప్రయోగాలు అద్భుతంగా తోడ్పడతాయి. ఇప్పటికైతే అంతరిక్ష ప్రయోగాల్లో పాల్గొనే వ్యోమగాములను రేడియేషన్ బారిన పడకుండా చూడడానికి తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని భావిస్తున్నారు. అంతేకాదు క్యాన్సర్ చికిత్సల్లోనూ న్యూక్లియర్ దుష్ప్రభావాలను తగ్గించడానికి మరింత సమర్థంగా పనిచేయడానికి కూడా దోహదం చేయగలవని ఆశిస్తున్నారు. మానవ కణాలు ఒత్తిడిని తట్టుకునేలా చేయడానికి ఈ ప్రయోగాలు దారి చూపుతాయని భావిస్తున్నారు. క్యాన్సర్ సోకడంతో రేడియేషన్ చికిత్స తీసుకుంటున్న వారికి ఎంతో మేలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చైనాలోని హెనన్ ప్రాంతంలో గల పునియు పర్వతం వద్ద సేకరించిన నమూనాల నుంచి కొత్త టార్డిగ్రేడ్ జాతులను గుర్తించారు. మైక్రోస్కోప్ తో చూసినప్పుడు ఇవి కొత్తగా కనిపించడంతో హిప్సిబియాస్ పెన్సానెన్సిస్ అనే పేరు పెట్టారు. వీటిలో మొత్తం 14,701 జన్యువులు ఉన్నాయని, దాదాపు 30% జన్యువులు ప్రత్యేకమైనవని తేల్చారు. వీటిని 200 నుంచి 2,000 గ్రేడ్ల మోతాదు రేడియేషన్ కు గురిచేయగా 2,801 జన్యువులు డిఎన్ఏ మరమ్మతులో పాలు పంచుకున్నట్టు గుర్తించారు. ఇవి కణ విభజన, రోగ నిరోధక ప్రతిస్పందనలోనూ పాలు పంచుకుంటున్నాయి. వీటి జన్యువుల్లో 0.5% నుంచి 3.1% వరకు ఇతర జంతువుల నుంచి సంక్రమించినవేనని బయటపడింది. ఇవి ఎంతో ప్రాచీన కాలం నుంచి భూమిపై ఉంటున్నాయి. వాటిని ఎన్నో శతాబ్దాల క్రితమే కనుగొనడం జరిగింది. కానీ వాటితో ప్రయోజనాలు పొందడం మాత్రం ఈ సంవత్సరమే జరుగుతుంది. మీకు తెలుసా, టార్డిగ్రేడ్స్ ను తొలిసారిగా జర్మన్ జీవశాస్త్రవేత్త జోహన్ ఆగస్ట్ ఎఫ్రాయిమ్ గోజీ 1773లో గుర్తించారు. ఆయన వీటిని ముద్దుగా బుల్లి నీటి ఎలుగుబంట్లు అని పిలుచుకునేవారు. చివరకు అదే పేరుతో నేటికి పిలుస్తున్నారు. 3 ఏళ్ల తర్వాత ఇటలీ జీవశాస్త్రవేత్త లజారో స్వాలంజని వీటికి టార్డిగ్రాడా లేదా స్లో స్టెప్పర్స్ అని పేరు పెట్టారు. నెమ్మదిగా కదులుతుండడం వల్ల ఇలా నామకరణం చేశారు. ఇవి 0.05 నుంచి 1.2 మిల్లీమీటర్ల పొడవుంటాయి. కానీ సాధారణంగా 1 మిల్లీమీటర్ కన్నా పొడవు పెరగవు. వీటి శరీరంలో 1000 కణాలే ఉండడం విచిత్రం. ఏమో ఇవే ఏలియన్స్ అయినా ఆశ్చర్యం ఉండకపోవచ్చు.